తెలంగాణలో ఓట్లు ఒడిసినాక కార్ పార్టీలు దిగిపోయి షేయ్ పార్టీలు గద్దెనెక్కినాక అనుగానే చోట అతికం చేయొద్దు అని అనుకున్నాడో ఏమో గానీ మన మాజీ మంత్రి మల్లారెడ్డి సారు జర్రంత జోరు తగ్గించినట్టే ఉన్నాడు. అందుకనే ఇన్ని రోజులలాగా ఏడవడితే ఆడ కానొస్తలేడు, ఏడవడితే ఆడ మాట్లాడతలేడు, అసలు వార్తలకే వస్తలేడు మల్లన్న. కానీ మేము ఊకుంటామా? అన్నను దేవులాడి పట్టుకొచ్చినాం. చూడుర్రి మల్లన్న ఏం చేస్తున్నాడు. పులి చిన్న పోయినా పులి శార్కలు చిన్న పోతాయా అంటారు కదా. కొన్ని ముచ్చట్లు చూస్తే వాజిబే అనిపిస్తుంది ఈ సామెత. కంసే కం మన మాజీ మంత్రి మల్లన్నకు గట్టిగా సరిపోతుంది ఈ సామెత. ఆవు మనం ఏడున్నా, మనం ఏ పని చేసినా మన నైజం మాత్రం మారదు, మనకున్న క్రేజీ తగ్గదు అన్నట్టే మాజీ మంత్రి మల్లన్న జోరుగా ఎంజాయ్ చేస్తున్నాడు. అగజూడూరి సర్కస్ లో బుడ్డ పొల్లగాళ్ళు ఆడుకున్నట్టే ఎట్ట ఆడుకుంటున్నాడో. విహారయాత్రలకు తిరిగొద్దామని దుబాయ్కి పోయిండట మల్లన్న. అట్ట పోయిన కాడ ఇగో ఇట్ట మల్లన్న రైడింగ్ చేస్తుంటే చుట్టూన్నోళ్ళు జై మల్లన్న, జై జై మల్లన్న అనుకుంటా జై జైలు కొడుతున్నారు. ఆగో చూసిరు కదా, పక్క పాయింట్ ఉన్నోళ్ళు జేజేలు కొడుతుంటే మల్లన్న మరింత హుషారుగా రైడింగ్ చేసిండు. అగ చూడూరి ఎప్పుడు నైట్ పాయింట్ టీషర్టు బూట్లు వేసుకొని కనపడేటి మల్లన్న దుబాయ్కి పోయినాక తెల్ల కదరంగి తెల్ల కదరు పాయింట్ వేసుకొని నెత్తికి ఎర్ర తువ్వాల కట్టుకొని ఎట్ట చక్కర్లు కొడుతున్నాడో. ఇట్ట మల్లన్న రైడింగ్లు కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతుంది. మల్లన్న ఏడున్నా ఏడ కనపడ్డా మల్లన్న తుఫాను కనపడుతూనే ఉంటది అనుకుంటా ఇగింత మంది కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్లా. కానీ కార్ పార్టీలు అధికారంలోకించి దిగిపోయి షేయ్ పార్టీలు గద్దెనెక్కిన కాంచి జరంతా రాజకీయాలకు దూరంగా ఉన్నట్టే ఉంటున్నాడు మల్లన్న. అయినాక కూడా ఏడికి పోయినా నా నైజం మారదన్నట్టే ఎంజాయ్ చేస్తున్నాడు. ఏదున్నా మల్లన్న అంటే మల్లన్నే పోండ్రి, మల్లన్న ఏడున్నా తుఫానే అవుతుంది మరి.